హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. ఉద్యోగులకు మంచి రోజులొచ్చేసాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ ప్రయత్నం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా కొలువుదీరిన తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీల కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పాలిట ఒక నూతన ఆశాకిరణంలా కనిపిస్తోందని విస్తృతమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి పాలనలో ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన గత పాలనలో ఉద్యోగులకు సంక్షేమం పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేక దృష్టి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 5 దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల పక్షాన నిలబడుతూ పార్టీని, నాయకులను కాపాడుకుంటూ ఆయన ప్రస్థానం సాగింది. చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా అది కేవలం తక్షణ ప్రయోజనాల కోసం కాకుండా భవిష్యత్ తరాలకు సైతం మేలు చేకూర్చేలాగా ఉంటుందన్నది ఆయన విధానం. దీనికి నిలువెత్తు నిదర్శనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి వేసిన పునాదులు. ఆనాడు ఆయన తీసుకున్నటువంటి ముందు చూపుతో కూడిన నిర్ణయాల ఫలితంగానే నేడు హైదరాబాద్‌లో ఒక గ్లోబల్ ఐటీ హబ్‌గా లక్షలాది మంది ఉపాధికి కల్పించే నగరంగా అయితే రూపుదిద్దుకుంది. ఈ దార్శ ఈ దార్శనికత ఆయన ఇతర రాజకీయ నాయకుల నుంచి వేరుగా నిలుపుతుంది. సో, ఉద్యోగుల సంక్షేమం, క్రమశిక్షణాయుత పాలన. చంద్రబాబు నాయుడు పాలనలో ప్రభుత్వం, యంత్రాంగం అత్యంత క్రమశిక్షణతో, సమయ పాలనతో పనిచేయాల్సి ఉంటుంది అన్నది గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. అవినీతి రహిత పాలన అందించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో చేరవేయడం ఆయన ప్రాధాన్యతలు. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు, సౌకర్యాలు కల్పించడంలో కూడా ఆయన ఎప్పుడు ముందు ఉంటారన్న నమ్మకం ఉద్యోగ వర్గాల్లో ఉంది. గత వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది బహిరంగ రహస్యం. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రతి నెల జీతాలు, పెన్షన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నది. నెల మొదటి తేదీనే రావాల్సిన వేతనాలు కొన్నిసార్లు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఒక్కోసారి అంతకంటే ఆలస్యంగా జమైనవి. దీంతో ఉద్యోగులు తమ నెలవారీ ఆర్థిక ప్రణాళికలు తారుమారు కావడంతో తీవ్ర ఆందోళనలకు గురయ్యేవారు. ఇక పదవీ విరమణ చేసిన పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. వారికి పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితిలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వానికి వారానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని ఆర్థిక నిర్వహణ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు, పెన్షన్లు అందించడానికి నెలకు సుమారు 6,000 కోట్లు అవసరం కాగా, ఆదాయం సమకూరుతూ ఉన్న అదనపు అప్పులు చేస్తూ కూడా సకాలంలో చెల్లింపులు జరపకపోవడంపై చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకసార్లు అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు పెద్ద సంఖ్యలో మార్పును కోరుకుంటూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే ప్రక్రియను పునరుద్ధరించారు. దీంతో ఉద్యోగుల ఫోన్లో నెల మొదటి రోజే జీతం జమ అయినట్టు టింగు టింగుమని బ్యాంకు మెసేజ్‌లు మోగుతున్నాయి. ఇది వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం సకాలంలో జీతాలు అందుతుండడంతో ఉద్యోగ పెన్షనర్లు కొంత ఊరట చెందుతున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని, అంటే పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ అరియర్స్, ఇతర అలవెన్స్‌లన్నీ కూడా త్వరితగతిన చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావంతో వారున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన పాలనా శైలితో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తారన్న బలమైన నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమై వారు పూర్తి స్థాయిలో తమ విధులను నిర్వర్తించడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందనైతే ఆశిద్దాం.